ఆన్ పావం పొలతట్టు ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇదొక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇక ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా చాలా బాగుంది. ప్రెజెంట్ జనరేషన్ పెళ్లి కాని వాళ్ళు, పెళ్లయిన వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమాని చూడాలి. ఇక వివరంగా మాట్లాడుకుంటే ముందుగా కథ విషయానికొస్తే శివ, శక్తి అనే అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీని గడపాలి అనుకుంటాడు. అయితే పెళ్ళైన సంవత్సరానికే వాళ్ళు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. అసలు ఎలాంటి పరిస్థితులు వాళ్ళని ఈ పరిస్థితికి దారి తీశాయి అన్నదే కథ. ఈ కథ విన్నప్పుడు ఈ కథలో కొత్తగా ఏముంది అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడే డైరెక్టర్ తను చెప్పాలనుకున్న పాయింట్స్ ని చాలా క్లారిటీగా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ద్వారా ప్రజెంట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. శివ క్యారెక్టర్ ఒకవైపు ఆడ మగ సమానం అని ఈక్వాలిటీని గురించి మాట్లాడుతూ మరొక వైపు కుటుంబం తన చుట్టూ ఉన్న సమాజం ఇన్ఫ్లుయెన్స్ వల్ల తనకే తెలియకుండా ఆడవాళ్ళు అంటే ఇలా ఉండాలి, మగవాళ్ళు అంటే ఇలా ఉండాలి అనుకునే ఒక మేల్ చావనిస్ట్ గా ఎలా బిహేవ్ చేశాడు అన్నది చూపించారు. ఫీమేల్ క్యారెక్టర్లో ఆ ఫేక్ ఫెమినిజంలో అసలు ఫెమినిజం అంటే ఏంటి అన్నది క్లారిటీ లేకుండానే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఇట్స్ మై చాయిస్ అనుకుంటూ ఎలా ఉంటున్నారు, అసలు వాళ్ళు ఏం తెలుసుకోవాలి అన్నది శక్తి క్యారెక్టర్లో బాగా చూపించారు. ఇక మెయిన్ లీడే కాకుండా సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని కూడా చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. చూడ్డానికి 2-3 లొకేషన్స్ లే అయినా కూడా చాలా బాగా చూపించారు. బీజిఎం చాలా బాగుంది. చాలా మట్టుకి ఆ ఎమోషన్ సీన్స్ మనకి అంత కనెక్ట్ అవడానికి బీజిఎం ప్రధాన పాత్ర వహించింది. క్లైమాక్స్ కూడా బాగుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ మనం సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. అంటే ఫ్లాస్ ఏం లేవా అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది. మీరు గూగుల్ చేయకుండా అసలు అంబేద్కర్ ఎక్కడ పుట్టాడు అన్నది సినిమా చూసి కామెంట్ చేయండి. మధ్యలో ఇదెందుకు వచ్చింది అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.